హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ సుమస్ మీ క్లాస్ లెవెల్ టికెట్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మన టాపిక్ 100 రోజుల పాలన. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, ఎవరైనా మహానుభావాలు దెబ్బతీయడం కాదు. ముందు చెప్తున్నా ఈ వీడియో. ఈరోజు మన టాపిక్ నారా చంద్రబాబు నాయుడు గారు 100 రోజుల పాలన. నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిపి పనిచేశారు. చూసి ఎవడు ఊహించారు ఇటు కొట్టారు. వాళ్ళు వస్తూనే కొన్ని పనులు అమలు చేశారు, ఇంకొన్ని పనులు అవసరం ఉన్నాయి, అవి కూడా మెల్లగా అవుతాయి. ఇప్పుడు వాళ్ళు వస్తూనే కొన్ని పనులు చేస్తారు, మిగతా పనులు ఎందుకు చేయబోతున్నారు? పైనుంచి వచ్చే ఫ్రెషర్ ఆ ఫ్రెషర్స్ అన్నీ తీసుకుని తీయాలంటే వాళ్ళు అవుతాయి, కాకపోతే టైం పట్టుద్ది. వాళ్ళకి హామీలు ఇచ్చే ముందో తెలియదు, అంటే హామీలు ఇచ్చినప్పుడు కూడా జరుగుతాయి, కాస్త టైం పట్టుద్ది. అన్నీ జరుగుతుంటాయి. మనకి ఈ మధ్య అనుకోవాలి కాలంలో విజయవాడలో కొన్ని ఫ్లడ్ వచ్చింది. అండ్ అధికారంలో ఉన్నప్పుడు ఒకసారి వైజాగ్లో ఫ్లడ్ వచ్చింది. వైజాగ్ మొత్తం కొట్టుకుపోయింది. పాపం 6 రోజులు కష్టపడి నువ్వా నేను అన్నట్టు సెట్ చేస్తాడు వైజాగ్ని. ఇప్పుడు విజయవాడలో ఫ్లడ్ వచ్చింది. విజయవాడని కూడా 4 డేస్లో సెట్ చేసి ఇచ్చాడు. కరెంటు, పాలు అన్ని నిత్యావసరాలు కాకుండా. మనం ముందు వెనక ఆలోచించకుండా ఎందుకు మాట్లాడుతున్నాం? ఒక్క సెకండ్ మాట్లాడే ముందు ఆలోచించండి. నేను చెప్పేది మీ బోటు వాళ్ళ గురించి కాదు, నాలాంటి వాడి గురించి. అర్థమైందా? నాలాంటి వాడి గురించి నేను చెప్తున్నా, మీ వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడేది. మిగతా పనులు కూడా అవుతాయి, కాస్త టైం పట్టుద్ది. అన్నీ సెట్ అయ్యి ఒకదాని ఒకటి వస్తుంటాయి. తొందరపడి అరుస్తే 100 రోజుల పాలన అదైంది, 100 రోజుల పాలన ఏం జరిగింది? కొన్ని పనులే కదా, అనుకొని ఫ్లెడ్జ్ వచ్చినా, అనుకొని ఫ్లెడ్జ్లు కూడా ఆయన ఎంత కష్టపడ్డాడు. రాత్రి పగలు అందరి అనుకొని ఫ్లెడ్జ్లో పవన్ కళ్యాణ్ గురించదు. పవన్ కళ్యాణ్ అనేది స్టార్ పాలిటిక్స్, సినిమా ఫీల్డ్ని వదిలేసి పాలిటిక్స్లోకి వచ్చాడు. అంత ఫ్లెడ్జ్లో పవన్ కళ్యాణ్ బయటకు వస్తే అందరే సెల్ఫీల కోసం అని సెల్ ఫోన్స్ ఎలాగో లేవు, అందరూ ఎలాగో వాడుతుంటారు. పవన్ కళ్యాణ్ చూడడానికి వచ్చాడని. అలాంటి టైంలో ఇదంతా ఆలోచించి పవన్ కళ్యాణ్ గారు రాగలరు బయటికి? రాలేరు కదా. ఆయన ఒక మాట మాట్లాడే ముందర మీలాంటి వాళ్ళ గురించి కాదు, నాలాంటి వాళ్ళ గురించి ఆలోచించుకొని మాట్లాడాలి. ఉందని చెప్పి మాట్లాడకూడదు, ఏది మాట్లాడకూడదు. ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కించపరిచింది కాదు. అన్ని పనులు అనుకున్నట్టు అవుతాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై జవాన్ జై కిసాన్. సర్వే జన సుఖనమవుతూ, సర్వే సృష్ణ సుఖనమవుతూ. మీరు బాగుండాలి, మీతో పాటు నేను బాగుండాలి, అందరూ చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్ యూ వెరీ మచ్. జవాన్ లేకపోతే మనం సుఖంగా ఉండలేము, కిసాన్ లేకపోతే, రైతు లేకపోతే కూడా మనం కడుపారతిలేము. రైతు బాగుండాలి, జవాను బాగుండాలి, మీరు బాగుండాలి, నేను బాగుండాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయవాడలో వైజాగ్లో వచ్చే ఫ్లాష్లు ఇంకెప్పుడు రాకూడదాం మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ సపోర్ట్ ఇచ్చి మీ డొనేట్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్.